ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హాయ్. నేను ఫ్రెండ్ కలిసి అయితే ఫ్రెండ్ కాదు, ఫ్యామిలీ కమ్స్ ఫ్రెండ్. అసలు రియాలిటీలోకి వస్తే మేమిద్దరం వర్ధినా మరదళ్ళం అవుతాం. ఫెస్టివల్కి అయితే మేము ఈ టెంపుల్కి వెళ్ళినాం. అదేనండి రాధాకృష్ణ టెంపుల్, ఇస్కాన్. మేము వెళ్ళేసరికి ఓపెన్ కాలేదు కదని కొన్ని వీడియోస్ ఫోటో తీసుకుంటున్నాము, అంతలోనే ఓపెన్ చేసేసారు. ఇదిగో చూసేయండి మన రాధాకృష్ణ టెంపుల్. లో బస్ స్టాప్ బ్యాక్ ఎండ్ లో ఈ టెంపుల్ ఉంటది. మనకంత రిస్క్ లేకుండా ఎవరైతే టెంపుల్ ని విజిట్ చేయడానికి వస్తారో వాళ్ళకి రోడ్ మీదనే కనిపిస్తుంది. నేను వెళ్ళినప్పుడు స్టెప్స్ ఉన్న ప్లేస్ లోనే కాళ్ళు కడుక్కోనికే ఉంటుండే. నేను వెళ్ళినప్పుడు ఈ ప్లేస్ లేకుండే, రీసెంట్లీ పెట్టారనుకుంటా. అప్పటికిప్పటికి చాలా చేంజ్ అయిపోయింది. ఫస్ట్ కాళ్ళు కడుక్కొని గుడి లోపలికి వెళ్ళాలి. స్టార్టింగ్ లోనే కృష్ణ తిలకం ఉంటది, బొట్టు పెట్టుకొని వెళ్ళడమే. అబ్బా, హైలైట్ ప్లేస్ అంటే ఇదే. ఇక్కడ నేనైతే ఎప్పటి నుంచి వెయిట్ చేస్తున్నానో ఈ ప్లేస్ కోసం, ఎప్పుడెప్పుడు ఓపెనింగ్ చేస్తారా అని. ఫైనల్లీ నేనైతే ఫుల్ హ్యాపీ. ఒకవేళ ఆ రోజు వెళ్ళకపోయి అంటే ఇది ఓపెన్ అయిందని కూడా నాకు తెలియకపోతుండే. ఎట్లా వెళ్ళాను కదా అని ఈ వీడియో మీ ముందుకు తీసుకొచ్చాను. మీలో ఎవరైనా వెళ్ళకపోయి ఉంటే వెళ్ళండి, మిస్ కాకండి, చాలా బాగుంది. ఇక్కడ ఉన్న డ్రాయింగ్స్ ని చూస్తే కృష్ణుని స్టోరీ తెలియని వాళ్ళకి కూడా ఆల్మోస్ట్ స్టోరీ మొత్తం అర్థమవుతుంది. కనిపించే చిత్రాలలో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కృష్ణుని చరిత్ర మొత్తం కనబడుతుంది. మేమైతే టెంపుల్ ని మంచి ఫీల్ అవుతూ ఎంజాయ్ చేసినాం. అండ్ చాలా పీస్ఫుల్ గా కూడా ఉంది. ఈ టెంపుల్ కి 2 ఎంట్రీస్ ఉంటాయి. మెయిన్ రోడ్ నుంచి ఎంట్రీ అవుతుంటే ఎంట్రన్స్ లోనే ఈయన కనిపిస్తారు. ఈయనే భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాద గారు. ఈ టెంపుల్స్ యొక్క ముఖ్య కార్యకర్త, ఫౌండర్. మీరందరూ హరే రామ హరే కృష్ణ ఇస్కాన్ టెంపుల్ కి వెళ్ళే ఉంటారు. ఇస్కాన్ అంటే అర్థం తెలుసా? తెలిసిన వాళ్ళు తెలుసు అని కామెంట్ చేయండి, తెలియని వాళ్ళ కోసం తెలుసుకుంటారని చెప్తున్నాను. ఇస్కాన్ అంటే ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్నెస్, అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం. ఈ భక్తి వేదాంత స్వామి గారి మొదటిసారి ఇస్కాన్ అనే పేరు పెట్టడం జరిగింది. మన భారతదేశంలో కలకత్తా నగరంలో వైష్ణవ కుటుంబంలో జన్మించారు. కృష్ణ చైతన్యాన్ని భారతదేశంలోనే బోధిద్దామనుకున్నారు. కృష్ణ చైతన్యం అంటే మందు, మద్యం, దొంగతనం మొదలైన చెడు అలవాట్లు ఏమీ లేకుండా నీతి మార్గంలో నడవడమే. కృష్ణ చైతన్యాన్ని బోధిస్తే వినడానికి భారతీయులు సిద్ధంగా లేరు. కారణం, అప్పుడే విదేశీ కల్చర్ మన ఇండియాలో చోటు చేసుకుంటుంది. దాంతో భక్తి వేదాంత స్వామి ఫస్ట్ విదేశీలోనే కృష్ణ చైతన్యాన్ని స్టార్ట్ చేయాలనుకొని విదేశీకి బయలుదేరారు. ఎగ్జాక్ట్ ఇయర్ అయితే చెప్పలేను, కానీ 1960, 1970లో ఈ ఇయర్. ఉండడానికి ఇల్లు లేదు, చేతిలో పైసా లేదు, అయినా కూడా అక్కడే ఉండి కృష్ణ చైతన్య అక్కడ అమలు పరచడానికి చాలా కష్టాలు పడ్డారు. చాలా మందిని కలిసారు, చాలా మాటలు పడ్డారు, చాలా కఠినమైన సిచ్యువేషన్లను ఎదుర్కోవాల్సి వచ్చింది. అయినా కూడా అన్నిటినీ ఫేస్ చేసి మత్తుమైకంలో ఉన్న వాళ్ళని కృష్ణ భక్తులను చేశారు. ప్రముఖ మ్యూజిషియన్ అయిన జార్జ్ హారిసన్ కృష్ణ భక్తుడై తన స్వంత నివాసాన్ని మందిరానికై విరాళంగా ఇచ్చాడు. 40 రూపాయలతో విదేశీకెళ్లి 12 సంవత్సరాలలో 108 దేవాలయాలను, సుమారు 70కి పైగా గ్రంథాలను రచించారు. శిశువులచే శ్రీల ప్రభుపాదగా పిలువబడ్డారు. ప్రపంచాన్ని 2 సార్లు తిరిగి వచ్చారు. ఎంతో డేంజరస్ ప్లేసెస్ అయిన బంగ్లాదేశ్, పాకిస్తాన్, చైనా, రష్యా మొదలైన 25 దేశాలలో కృష్ణ చైతన్యాన్ని బోధించారు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే అన్న పదం భగవంతుని శక్తిని సూచిస్తే, కృష్ణ అన్న నామం సాక్షాత్తు భగవంతుని సూచిస్తుంది. ఈ కృష్ణ చైతన్యోద్యమం ప్రజలను ఉత్తమ గుణవంతులుగా తీర్చిదిద్దడం కోసమే అనేది కూడా శ్రీల ప్రభుపాద గారు బోధించారు. మన భారతదేశంలో మియాపూర్, బెంగళూరు, బృందావనం, ఢిల్లీ, ముంబై ఈ ప్లేసెస్ లో ప్రాముఖ్యతతో కలిగిన అతిపెద్ద మందిరాలు ఉన్నాయి. ఇంకా మన లో ఉన్న హరే రామ హరే కృష్ణ టెంపుల్ కి వస్తే ఎంట్రీ కాగానే ఆహ్లాదకరమైన ప్లేస్ తో అచ్చం గంధంతో చేసిన బొట్టు అండ్ దర్శనానికి వెళ్ళంగానే రాధాకృష్ణులు, కృష్ణుని అన్నగారైన బలరాములు గారు దర్శనం ఇస్తారు. ఇంకా భజన కూడా చాలా బాగుంటది. కానీ మేము వెళ్ళినప్పుడు అయితే లేకుండే. దర్శనం అయిపోయినాక ఈ ప్లేస్ లో కూర్చోండి, మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది. నేనైతే ఈ టెంపుల్ కి వెళ్ళినప్పుడు అలా వాల్స్ మీద పిక్చర్స్ ఉన్నాయి కదా, వాటిని అయితే ఊకే చూస్తుండే. ఈ పిక్చర్ చూస్తూ స్టోరీని ఇమాజినేషన్ చేసుకుంటుండే నేను. ఇప్పుడైతే వీటిని మించి రీసెంట్లీగా ఓపెన్ అయ్యిందైతే సూపర్. అసలు ఆర్టిస్ట్ ఎవరో గానీ దండం పెట్టాల్సిందే. ఇక్కడికి వచ్చిన భక్తులకు అచ్చం నెయ్యితో చేసిన ప్రసాదం ఉంటది.
చాలా బాగుంటది అసలు. ప్రసాదం అయితే నాకు చాలా ఇష్టం. బట్ మేము వెళ్ళిన రోజు అయితే ప్రసాదం అయిపోయింది. లాస్ట్ గా ఫ్రూట్స్ పంచుతున్నారు. అది కూడా చివరికి నాకు మా ఫ్రెండ్ కే దొరికింది. మనం తినే ప్రతి ఒక్క మెతుకు మీద వాళ్ళ పేరు రాసి ఉంటదంట. ఎవరికి రాసి పెట్టి ఉంటే వాళ్ళకే దొరుకుతది. అండ్ ఇక్కడ ఇస్కాన్ వాళ్ళదే రెస్టారెంట్ ఉంటది. ఒక చిన్న స్టోర్ కూడా ఉంది. కొన్ని బుక్స్ అండ్ ప్రొడక్ట్స్ అమ్ముతారు. మీకు నచ్చితే అక్కడే కొనుక్కోవచ్చు. నా వీడియో మీకు నచ్చినట్లయితే అండ్ ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్ అనుకుంటే ఒక లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి.